మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, జూన్ మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఈ నెలలో ఎలా ఉండబోతున్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం జూన్ నెల లగ్నంలో సూర్యుడు. లగ్నంలో సూర్యుడు అంటే మీరు ఇంకా ఫ్రాంక్గా చెప్తున్నా తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి బొమ్మ ముందు కూర్చోవాలి. లేకపోతే కుదిరితే తిరుమల తిరుపతికి వెళ్ళే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంది. చాలా మంది వెళ్తారు, కొందరు ఇంట్లో నుంచే ఆరాధిస్తారు. వెంకటేశ్వర స్వామి దయ ఉంది. ఎందుకంటే లగ్నంలో సూర్యుడు ఉన్నాడంటే అది మహాబలం. సూర్యుడు మన ఈ మిల్కీవే గ్యాలక్సీకి అధిపతి. మనకు తెలిసింది నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక CEO ఉంటాడు. ఇప్పుడు మంచి కంపెనీ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం అల్లు ఎంటర్టైన్మెంట్స్ అనుకుందాం. అక్కడ ఎవరు అతను పెద్ద ఆయన ఉంటారు, అల్లు అరవింద్ గారు. ఆయనే CEO అట్లా అనుకుందాం. ఆయన చుట్టే మొత్తం తిరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ అంటే చిరంజీవి చుట్టూ మొత్తం సినిమా ఇండస్ట్రీ తిరుగుతుంది. అట్లనే మన నవగ్రహాలు ఎవరు చుట్టూ తిరుగుతున్నారు? సూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి సూర్యుడే CEO. అట్లా లగ్నంలో సూర్యుడు ఉన్నాడు వృషభ రాశికి. కాబట్టి వీళ్ళకి మంచి సమయం ఉంది. అంటే ఏంటి అంట, సరైన నిర్ణయం. వృషభ రాశి వారు సరైన నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు, పని చేయడం ఒక ఎత్తు. పని తర్వాత కూడా చేసుకోవచ్చు మెల్లిగా, ఏముంది. పని చేయాలంటే రకరకాల చాలా మార్గాలు ఉంటాయి. పని చేస్తున్నట్టు నటించవచ్చు, మన సీనియర్లకి చిన్న పార్టీలు ఇచ్చేసి మేనేజ్ చేయడం, లేకపోతే మనమే మెల్లిమెల్లిగా, లేకపోతే మన జూనియర్లు సాయం. కానీ అవకాశం, సరైన అవకాశం, మనము దాన్ని కరెక్ట్గా సరైన అవకాశం మనకు అది మనకు సెట్ అవ్వాలి కదా, అది కనిపిస్తుంది లగ్నంలో సూర్యుడు. లగ్నంలో సూర్యుడు అంటే ఇక CEO మైండ్ ఎలా ఉంటుంది? సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఎవడైతే నిర్ణయం తీసుకోగలడో బేసిక్గా వాడే MBA చేస్తాడు, వాడికే CEO పదవి ఇస్తారు కదా. ఎవరైతే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరో బేసిక్గా వాళ్ళు సాఫ్ట్వేర్ కోడర్స్ అవుతారు. అంటే మ్యానిపులేట్ చేయగలుగుతారు. చూడండి విషయాల్ని ఇటు అటు వాళ్ళు కోడింగ్ చేస్తారు, సాఫ్ట్వేర్ డెవలపర్స్. కానీ ఎవరైతే కంపెనీకి ఏ నిర్ణయం తీసుకుంటే కంపెనీ ముందుకెళ్తుందో వాళ్ళు MBA తీసుకుంటారో CEO అవుతారు. వాళ్ళ జాతక చక్రంలో కూడా ఎవరికైతే సూర్యుడు బలంగా ఉంటాడో వాడు ఆటోమేటిక్గా ఈ సాఫ్ట్వేర్ సైడ్ రాకుండా MBA సైడ్ వెళ్ళి ఒక కంపెనీకి CEO, సీనియర్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ ఈ లైన్లో, అంటే సేల్స్ మేనేజర్, అంటే పెద్ద పెద్ద పదవులు, బేసిక్గా కంపెనీకి రెవెన్యూ తీసుకొచ్చే పదవుల్లో జాయిన్ అయ్యి మెల్లిగా అలా ఎదిగి CEOగా వెళ్తారు. అతి పెద్ద పదవి ఒక కంపెనీకి ఒక వాడే నడిపేది. ఇప్పుడు పైన మనము స్వర్గంలో తీసుకుంటే నడిపేది ఎవరు? ఇంద్రుడు కదా, CEO అతను కదా. ఇప్పుడు మన తెలంగాణకి రేవంత్ రెడ్డి CEO. మిగతా మినిస్టర్లు, డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు మున్సిపల్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మైనింగ్, కోల్ అండ్ మైన్స్, IT, కమ్యూనికేషన్, రకరకాలు ఉంటారు. కానీ CEO ఒకడే. ఆ నిర్ణయం తీసుకోవడం రావాలి మనకు. చాలా మందికి తప్పు నిర్ణయం తీసుకొని బాధపడుతూ ఉంటారు. తప్పు కంపెనీలో జాయిన్ అయిపోవడం. మైక్రోసాఫ్ట్లో జాయిన్ అవ్వాలి వాడు, ఏదో పిచ్చి కంపెనీలో జాయిన్ అవుతాడు. ఏదో పిచ్చి స్టార్టప్లో దానికి గ్రోత్ ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు. అది నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు అనమాట. అరే ఏ జాబ్ జాయిన్ అవ్వాలి? సరైన కంపెనీ జాయిన్ అవ్వాలి, పెద్ద కంపెనీ జాయిన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో మాట్లాడదాం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, ఆంధ్రప్రభ, అట్లా మంచి కంపెనీలో జాయిన్ అవ్వాలి కదా. ఏదో చిన్న మ్యాగజైన్లో జాయిన్ అవుతే అసలు సర్క్యులేషన్ లేనిది, పేరు లేనిది, ఏం లాభం కదా. సో సరైన నిర్ణయం తీసుకుంటారు. వృషభ రాశి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ మీకు జాబ్ రావడం కంపల్సరీ. జాబ్ కంపల్సరీ వస్తుంది. సరైన జాబ్ వస్తుంది, అది ఇంపార్టెంట్. అరే ఇప్పుడు దాకా నాకు జాబ్ రాలేదు, మదన పడుతున్నాడు చూడండి కొంతమంది. ఇప్పుడు వస్తుంది, అదిరిపోయే జాబ్ వస్తుంది, మిమ్మల్ని రారాజు చేస్తుంది ఆ కంపెనీలో. నువ్వు మైక్రోసాఫ్ట్లో జాయిన్ అవుతావు, నిన్న ఎక్కడికో తీసుకెళ్తుంది, ఒక స్థాయిలో తీసుకెళ్ళి నేను కూర్చోబెడుతుంది. ఆ సరైన నిర్ణయం మనం ఇంతకు ముందు మాట్లాడాం. ఏంటది? మేషరాశి. ఇటు నిర్ణయం తీసుకోలేక గజ వణికిపోతాడు అనుకున్నాం, అవునా కదా. కానీ
నిర్ణయం తీసుకుంటాడు, అవకాశాలు వస్తాయని చెప్పాం. కానీ ఇక్కడ ఏంది, వృషభ రాశి నిర్ణయం తీసుకుంటాడు, సరైన నిర్ణయం, జాయిన్ అయిపోతాడు, టెన్షన్ లేదు, ఏం లేదు, రిటర్న్లో ఎంజాయ్. ఇంకా లగ్నంలో సూర్యుడు ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. లగ్నం అంటే బాడీ, ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఫేస్ కలర్ వస్తుంది, హెల్త్ ఇంప్రూవ్ అయితే గ్లో వస్తుంది కదండి. ఇప్పుడు జిమ్ చేస్తున్నారు, లివర్ బాగుపడింది, కిడ్నీలు బాగుపడ్డాయి, బాడీ ఇంప్రూవ్ అయింది, బ్లడ్ ఫ్లో అవుతుంది, సరసర పారుతుంది, ఏమవుతుంది, స్కిన్ కలర్, స్కిన్ గ్లో, స్కిన్ రేడియన్స్, గట్ కాంప్లెక్స్ ఇంప్రూవ్ అవుతుంది, సిస్టమ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, పుష్టి వస్తుంది, మంచి బలం వస్తుంది. అంటే ఇప్పుడు సార్ నాకు కోర్ స్ట్రెంత్ లేదండి, నేను కోర్ స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను, నాకు ఏం అనిపించట్లేదు. అరే బాడీ వీక్గా ఉందిరా నీది లోపలగా. ఫస్ట్ మన బాడీని కంట్రోల్ చేయాలి కదా. నువ్వు రోజు ఎక్సర్సైజ్, చక్కెర తింటే ఏం లాభం, చక్కెర తినకుండా అన్ని కరెక్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది, సరైన నిర్ణయం తీసుకొని మంచి జాబ్ తెచ్చుకుంటారు. ఇంకా ఎంజాయ్మెంట్ అయితే అస్సలు చెప్పక్కర్లేదండి. మనిషి ఉంటాడు, క్లౌడ్ 9 అంటారు చూడండి, ఆకాశంలో తేల్తాడు. కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు బేసిక్గా వృషభ రాశిలో, అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, నాకు జాబ్ పోయింది, ఆడు ఎగురుతాడు. ఇప్పుడు అసలు అదేదో కొబ్బరి చిప్ప కోతి కొబ్బరి చిప్ప దొరికింది అంటారు చూడండి, ఏదో సామెత ఉందో గుర్తురావట్లేదు. అట్లా అంత కారణం లగ్నంలో సూర్యుడు. సరైన నిర్ణయం తీసుకుంటే సరైన జాబు, సరైన అమ్మాయి, అవన్నీ ఒకటేసారి సెట్ అయితే మనిషి ఏమో పిచ్చోడైపోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు కష్టపడతాయి, 30 సంవత్సరాలు కష్టపడితే సీఎం అయ్యాడా లేడా, ఎంత ఆనందపడి ఉంటాడు కదా. సరైన నిర్ణయం మనకు సరైన టైంకి వచ్చిందంటే దానికి కారణం సూర్యుడే అండి. ఆ నిర్ణయం తీసుకుంటే పదవి, ఇంకా ఆకాశమే హద్దు అంటారు కదా, అది వీడికి వరించబోతుంది పదవి, ఏది వీడి అర్హత కూడా లేదు నిజం చెప్పాలంటే. వృషభ రాశి వాడు అసలు చాలా కన్ఫ్యూజన్ మనిషి. మీకు తెలుసో తెలీదో, అసలు వాడికి ఏమి తెలీదు, ఏమి రాదు, పరమ అమాయకుడు, బాగా కష్టపడతాడు, తెలివితేటలు ఉండే అనుకుంటాడు, మాదిరి రేంజ్లో ఉంటాయి. కానీ ఇప్పుడు సూర్యుడు సహాయం మామూలు విషయం కాదు. ఫ్యామిలీ ఎఫెక్షన్స్ కావచ్చు, దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుందంటారు? ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఫ్యామిలీ ఎఫెక్షన్. 4వ ఇంట్లో వీళ్ళకి చాలా మంచి గ్రహం ఉంది. సో విపరీతమైన ఫ్యామిలీ ఎఫెక్షన్, సిస్టర్, బ్రదర్, మమ్మీ, డాడీ, అత్త, మావ, ఫ్యామిలీ ఎఫెక్షన్ చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. దిస్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం, యాక్చువల్గా వృషభ రాశికి సంవత్సరం బాగుంది, అదే కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎఫెక్షన్స్ ఉన్నాయి, సరైన నిర్ణయాలు ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, ఒక అమ్మాయి రావడం జరుగుతుంది జీవితంలో, ఆమె ఆర్థిక సాయం కూడా చేస్తుంది వీడికి. అంటే ఏంటి, నువ్వు 500 షర్ట్ ఎందుకు వేసుకుంటావు అమ్మా అని 1000 రూపాయలు చొక్కా వేసుకొని కొనిస్తారా? నువ్వు అదేంటి మని నువ్వు ఆ ప్యాంటు నాతో నేను మంచి నీకు షేర్వాణి చూపిస్తాను రా అంటే వాడు డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసి వాడి మాట చేంజ్ చేస్తుంది, నోరు తెరిస్తే డ్రైనేజ్. అలాంటి వాడికి కూడా మంచి అమ్మాయి వచ్చి వీడి పువ్వులు వచ్చేటట్టు మాట్లాడితే పువ్వులు అట్లా తేనె అంత స్మూత్గా మాట్లాడడం మొదలెడతాడు. అంటే ఒక స్త్రీ వల్ల వీడి మాట, వీడి వేషభూషణ మారబోతుంది. బేసిక్గా వృషభ రాశికి జూన్ నెల బాగుంది, అన్ని రకాలుగా చూసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. ఒక ప్రాబ్లం కనిపిస్తుంది, చిన్న ప్రాబ్లం ఏంటంటే నాన్న నువ్వు కొంచెం చిన్న యాక్సిడెంట్ కనిపిస్తుంది వృషభ రాశి వారికి. కాబట్టి స్పీడ్గా నడవద్దు, స్లోగా నడువు. ఎక్కడికి వెళ్ళినా స్లోగా నడువు, కొంచెం స్లోగా మాట్లాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఇటు అటు చూసి డ్రైవింగ్ చేయి. ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ కనిపిస్తుంది. యాక్సిడెంట్ అనేది బాత్రూంలో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, రోడ్డు మీద అవ్వచ్చు, చెప్పలేము. పెద్దదేం కాదు, చిన్నదే అవుతుంది యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ వల్లనే వీడికి కలిసి వచ్చి వీడి విధి మారుతుంది, వీడికి మంచి సమయాన వచ్చింది. మీ జాతకం మాదిరి ఉన్నా చాలు, ఈ నెల నువ్వు బాగుపడతావు వృషభ రాశి వాళ్ళకి నేను చెప్పొచ్చు. టర్నింగ్ పాయింట్ ఏమన్నా ఉంటుందంటారా ఈ 40 ఏళ్ళకి? ఒక రకంగా మంచి టర్నింగ్ పాయింట్. యాక్చువల్గా అన్ని 12 రాశులకి టర్నింగ్ పాయింట్, ప్లస్ వీళ్ళకి చాలా, ఎందుకంటే ఈ సంవత్సరం బాగుంది వీళ్ళకి.
ఈ మాసం కూడా బాగుంది, ఈ సంవత్సరం కూడా బాగుంది. మనం మాట్లాడుకున్నాం టాప్ 3లో వృషభ రాశి ఉంది మనకి ఈసారి. సో ఒక రకంగా టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ గుడ్ టైం యాక్చువల్లీ. సో నో నీడ్ టు వరీ, దేర్ ఈస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు వీళ్ళు? పరిహారాలు అంటే వీళ్ళకి సూర్యుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి గాయత్రి మంత్రం చేసుకుంటే చాలా బెటర్. ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి కృతజ్ఞత చూపించాలి కదండి. ఏ హెల్ప్ చూపిస్తున్నాడు వాడేంది నాకు చెప్పేది అని అనుకోకూడదు కదా. హెల్ప్ చేస్తున్నాడు ఆయన, మినిమం బేసిక్ కర్టసీ. గాయత్రి మంత్రం చేయాలి. చాలామంది తెలుసో తెలియకో నిజంగా వాళ్ళకి అతను హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేయరు అని తెలియదు పాపం, అయినా గాయత్రి మంత్రం చేస్తారు, గుడికి వెళ్తారు. అలాంటిది ఒక మనిషి ఒక గ్రహం మీకు హెల్ప్ చేస్తుంటే నిజంగా రుణపడి ఉండాలి. సో మీరు మర్చిపోకుండా గాయత్రి మంత్రం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం సండే రోజు చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సూర్యుడు అంటే CEO కాబట్టి CEOకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీకు ఏ కంపెనీలో జాబ్ వస్తే ఆ కంపెనీలో CEOకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు నేను మైక్రోసాఫ్ట్లో జాబ్ ఇప్పించాను, మీరు అక్కడ CEOకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అక్కడ CEO పేరు ఏదో ఉంటుంది, సుందర్ పిచ్చాయో ఏదో ఉంటుంది, మర్చిపోయాను, నాడు సత్యనాడల్లా ఏదో, అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఏ కంపెనీలో పనిచేస్తామో అక్కడ ఎవరైతే మంచి పెద్ద పదవిలో ఉన్నారో అక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అది గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశి వాళ్ళ గురించి ఇది. సో మీరు ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తారో తిరిగి మీకు రెస్పెక్ట్ వస్తుంది, అవకాశం వస్తుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలాసార్లు కష్టపడితే రిజల్ట్ రాదు. ఇలాంటప్పుడు మనం అక్కడ ఉన్న అధికారిని గౌరవం, ఒక ప్రేమ అనేది ఉంటే ఆటోమేటిక్ అప్పుడు అవకాశాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో ఎనీ కంపెనీ ఎనీవేర్, ఇప్పుడు ABN రాధాకృష్ణ ఉన్నారు తెలుసు కదా, ABN ఛానల్ ఓనరు. సో మీకు అతని పట్ల ఎంతో కాస్త రెస్పెక్ట్ ఉండాలి. ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకి, బయట ఎవరైనా ఆ కంపెనీలో జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళకి. సో బేసిక్గా ఇప్పుడు ఈటీవీ ఉంది, ఈటీవీలో ఎవరైతే CEO ఉన్నారో అతనికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RCB ఉంది, RCBలో మీరు విరాట్ కోహ్లీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఎక్కడ అధికారి పై మనిషి ఉన్నా అక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి బేసిక్గా. అది వృషభ రాశి వాళ్ళకి. వాడెంత నాకంటే గొప్పడా ఇలా అనుకోకూడదు. సో అది రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం చూస్తూ ఉంటాము చాలా మంది పై అధికారికి రెస్పెక్ట్, నేనే తెలియగలని. ఇప్పుడు మనం చూస్తుంటాం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని ఉంటారు, వాళ్ళు ప్రోడక్ట్ మేనేజర్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు. ప్రోడక్ట్ మేనేజరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు ఒకటే కంపెనీలో పనిచేస్తారు, కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రోడక్ట్ మేనేజర్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు. అట్లా ఉండకూడదు. ప్రోడక్ట్ వాళ్ళు సాఫ్ట్వేర్కి ఇస్తారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రోడక్ట్కి ఇస్తారు. సో ఎవరైనా మన కొలీగ్స్కి కానీ మన పై అధికారికి కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి. వృషభ రాశి ఈ మాసం ద థీమ్ ఈజ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ గురించి మాట్లాడితే మనకు బాగా రెస్పెక్ట్ మాట్లాడే దైవం వెంకటేశ్వర స్వామి. చాలా మర్యాదగా మాట్లాడతారు. ఏ దైవమైనా మర్యాదగా మాట్లాడతారు, ఆ వాణి ఉంటుంది. అండ్ వెంకటేశ్వర స్వామి చాలా ఇంటెలిజెంట్ ప్లస్ చాలా రెస్పెక్ట్. మనకు తెలుసు, నువ్వు చూస్తుంటాం కృష్ణుడు ఎట్లా మాట్లాడతాడు అర్జునుడితో, ఎంత జాగ్రత్తగా ఎంత ప్రేమగా చెప్తాడు కదా. సో మనం కృష్ణుడికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ఈ మాసం రుణపడి ఉండాలి. ఇంట్లో కుదిరితే వెంకటేశ్వర స్వామి, బాలాజీ చిన్న ఫోటో తెచ్చిపెట్టుకోవండి, అతనికి రుణపడి ఉండండి. రోజు పొద్దున లేవంగానే అతని ఆశీర్వాదం తీసుకోవండి. వీ హ్యావ్ టు ఛానల్ సర్టన్ ఎనర్జీస్. మనం కొన్ని ఫ్రీక్వెన్సీస్ క్యాచ్ చేయాలి. ఇప్పుడు 92.7 FM పెడితే ఒక ఛానల్ వస్తుంది కదా, మనకు అది కావాలి కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ మనం క్యాచ్ చేస్తున్నాం. సో మనకి ఏదైతే సహాయం చేస్తుందో, ఏ శక్తి అయితే మనకు సహాయం చేస్తుందో మనం దానికి ట్యూన్ అయి ఉండాలి. కాబట్టి రుణపడి ఉండాలి ఈ మాసం వృషభ రాశి వాళ్ళు. వృషభ రాశి ఆల్ ఈజ్ వెల్, డోంట్ నీడ్ టు వరీ. ఇంకోటి మనం యాక్సిడెంట్స్ గురించి మాట్లాడడం. యాక్సిడెంట్స్కి ఎవరైతే భయపడుతున్నారో, అమ్మో యాక్సిడెంట్ అయిపోతుంది అనుకుంటారు కొంతమంది. మీరు గురుగారు ఏంటి ఇలా చెప్పారండి, ఏం భయపడద్దు. చిన్న రెమెడీ, ఆంజనేయ స్వామిని వేడుకోవండి చాలు, ఆంజనేయ స్వామి కాపాడతారు. మీ కారులో కూడా ఆంజనేయ స్వామి చిన్న బొమ్మ పెట్టుకోండి. చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. ఆయన ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలుగుతారు. మనం చూసాం, లంకలకు వెళ్ళి లంక వాళ్ళని తగలెట్టాడు. ఏ ప్రాబ్లమ్ను ఫేస్ చేయగలుగుతారు, ఎప్పుడైనా కొట్టగలుగుతారు. సో ఆంజనేయ స్వామి సహాయం తీసుకోండి, ఆ చిన్న బొమ్మలు పెట్టుకోండి కారులో. తర్వాత కుదిరితే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళరండి.
శనివారం రోజు వెంకటేశ్వర స్వామి. బేసిక్గా ఈ మాసం మీకు సహాయం ఉంది, చాలా పెద్ద వ్యక్తి ఒక పై అధికారి సహాయం చేస్తాడు, మీకు జాబ్ వచ్చే విపరీతమైన అవకాశం ఉంది. వృషభ రాశి, ఐ కంగ్రాచులేట్ యూ, దిస్ మంత్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. ఓవరాల్ గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.